హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ప్రీవియస్ వీడియోలో భాగవత సప్తాహంలో కొంత భాగాన్ని చూశారు కదా, మరికొంత భాగాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నారద భాగవతాన్ని ఇలా విన్నాడయ్యా, ఒక్క దగ్గర నిలిచేటటువంటి వాడు కాదు అని అంటూ సూత మహాముని విరాగులైనటువంటి వారు, ఒక దగ్గర నిలిచేటటువంటి వారు కాదు, భగవన్ నామస్మరణ చేస్తూ లోకములంతటా పర్యటన చేస్తూ ఉండేటటువంటి నారద మహామునికి ఈ యొక్క సప్తాహ విధానంగా భాగవతాన్ని తెలుసుకోవాలి, వినాలి అనేటటువంటి కోరిక ఎలా కలిగింది, ఈ విషయాలంతా కూడా మాకు తెలియజేయండి మహాత్మా అని నమస్కారం చేసినాడు. అలా నమస్కారం చేయగా తెలియజేస్తూ ఉన్నాడు సూత మహాకాదులారా. ఏకదా ఈ విశాలాయాం చత్వార ఋషయోమలాః సత్సంగార్థం సమాయాత తదృశస్తత్ర నారదం. ఒకానొకప్పుడు సనకాది మహాములందరూ కూడా సత్సంగం కొరకు బదరీనారాయణ క్షేత్రానికి వెళ్ళారు. గ్రంథో అష్టాదశ శాస్త్రో ద్వాదశ స్కంద సంహితః పరీక్షిచ్చుక సంవాదః శృణు భాగవతం చదత్. 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటిది శ్రీమద్ భాగవతం. 12 స్కందాలు, ఉపదేవులు పరీక్షిత్తుకు జరిగినటువంటి సంవాదమే శ్రీమద్ భాగవతం. ఈ యొక్క శ్రీమద్ భాగవత శాస్త్రాన్ని చదువులైనటువంటి వారు కూడా శ్రవణం చేస్తూ ఉంటారు. అందుకోసమనే దీనిని ఏమని పిలిచినారు? పారమహంస సంహిత అన్నారు. పరమహంసను కూడా సేవించదగినటువంటి గ్రంథం అని చెప్తూ ఉన్నాడు. మీరు సావధానులై వినండి. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే. మరి భాగవతం అనేటటువంటి పుస్తకం మా ఇంట్లో ఉన్నదండి అని అంటే ఆ ఇల్లు అనేటటువంటిది ఏమని వర్ణించినాడు? భాగవతం ఒకరి ఇంట్లో ఉంటే నిత్యం పుణ్యమవాప్నోతి తద్గృహం తీర్థరూపం నివసతాం పాపనాశనం. ఈ యొక్క భాగవతం అనేటటువంటి గ్రంథం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అది ఏ కాశీ, అది ఏ గయ, అది ఏ ప్రయాగ, అది ఏ శ్రీరంగము, అది ఏ వైకుంఠము. ఎందుకోసమని అంటే భాగవతం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. శ్రీమద్ భాగవతం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అది ఏ ఒక పుణ్యక్షేత్రం. ప్రతినిత్యం భాగవతాన్ని పఠించు వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్కసారి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేస్తే సరిపోతుందా అని అంటే ఒక్కసారి తీసి దాంట్లో శ్లోకార్థం, ఒకసారి ఇంట్లో గ్రంథం ఉన్నదంటే సరిపోతుందా? దానిపై పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేస్తే సరిపోతుందా? ఒక్కనాడు ఒక్క కమ్మను తీసి దానిలో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని శ్లోకార్థం శ్లోకపాదం వా పఠేద్ భాగవతం జయః నిత్యం పుణ్యమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః. ప్రతిరోజు భాగవతమునందరి యొక్క శ్లోకము గాని అరశ్లోకము గాని దాని లోపల ఉన్నటువంటి ఒక అర్థం గాని ఎవరైతే వింటారో నిత్యం పుణ్యమవాప్నోతి, రోజు రోజు వారి పుణ్యం పెరిగిపోతూ ఉంటుంది. రాజసూయ అశ్వమేధయోః, రాజసూయ అశ్వమేధ యాగాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో భాగవతాన్ని ఎవరైతే నిత్యము శ్లోక రూపంగా గాని కథారూపంగా గాని పారాయణం చేస్తే వారికి కూడా రాజసూయ అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందని చెప్తూ ఉన్నారు. ఎవరండి? సూతుల వారు శౌనకాది మహాములకు సనకాదులు నారద మహామునికి తెలియజేస్తూ ఉన్నారు. ఉక్తం భాగవతం నిత్యం కృతం చ హరితి చింతనము. శ్రద్ధగా వినండి. తులసి పోషణం చైవ ధేనూనాం సేవనం సమం. అంతేగాక ప్రతిరోజు భాగవతమును చదవడం, భగవంతుణ్ణి ధ్యానించడం, తులసికి నీరు పోయడం ఎవరి లక్షణాలు ఇవి? భగవద్భక్తుని లక్షణాలు చెప్తూ ఉన్నాడు. గోసేవ చేయడం, గోవు కనిపిస్తే నమస్కరించడం, శక్తి ఉంటే దానికి ఆహారాన్ని పెట్టడం, ఈ విధంగా రోజు కూడా చేసినటువంటి వారికి రాజసూయ అశ్వమేధముల ఫలితముతో పాటుగా వైకుంఠ పదప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉన్నాడు. శుకశాస్త్రమునందరి కొద్ది వాక్యాలను కూడా విననటువంటి వాడు మాత్రము వాడి యొక్క దేహం అనేటటువంటిది జీవచ్ఛవము వంటిదే. వాడు పుట్టిన వాడి యొక్క దేహాన్ని ఉద్ధరించుకోవాలి అంటే ఒక ఆహారాన్ని తినాలి, దేహం ఉద్ధరింపబడుతుంది. దేహం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. పర్వతాకారంతో శరీరాన్ని పెంచవచ్చు, కానీ భాగవతాన్ని వింటే మాత్రమే కలిగేటటువంటిది పర్వతాకారం వంటి పుణ్యం కావాలి అంటే ఆత్మకు ఏం చేయాలి? మరి దాన్ని తింటే రాదు కదా. ఈ యొక్క భాగవతాన్ని వినాలి, భాగవత శ్రవణం చేయాలి. భాగవత శ్రవణం ద్వారా వారికి ఏం కలుగుతుందండి? ఆత్మ అనేటటువంటి దానికి ముక్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. సప్తాహ విధానాన్నంతా కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనోవృత్తిర్జయశ్చైవ నియమాచరణం తథా దీక్షాం కర్తు వశక్యత్వా సప్తాహ శ్రవణం విధిము. సప్తాహ శ్రవణ విధానంతో భాగవతాన్ని శ్రవణం చేయాలి. మరి
7 రోజులు ఏం చేయాలండి అని అంటే దాన్ని ఒకే పూట భుజిస్తూ అదే విధంగా 7 రోజులు కూడా ఆ పరమాత్మున్నే ధ్యానిస్తూ ఉదయాత్ పూర్వమే లేచి స్నాన సంధ్యాది విధులను ఆచరించాలి. ఆ పరమాత్మున్నే ధ్యానిస్తూ ఉండాలి. తులసికి నీరు పోయాలి, గోసేవ చేయాలి, ఇత్యాదులన్నీ కూడా చేస్తూనే యొక్క భగవంతుని స్మరణ చేస్తూ భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఈ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా కలిగేటటువంటి ఫలాన్ని 7వ రోజు ఫలశ్రుతి అనేటటువంటి దాన్ని శ్రవణం చేసి పొందాలి. ఈ విధంగా 7 రోజులు భాగవతాన్ని ఎవరైతే వింటారో వారికి ముక్తి లభిస్తుంది. అంతేకాక ఈ భాగవతాన్ని వినేటటువంటి వారి యొక్క పితరులు ఎవరైతే ఉంటారో దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం 10 తరాల ముందు వారు 10 తరాల తర్వాత వారు వారి వంశములో ఉన్నటువంటి వారందరూ కూడా పునీతులైనట్టే ఒక్కరు భాగవతాన్ని వింటే. నా మనుమడు భాగవతాన్ని వింటూ ఉన్నాడని చెప్పి, దౌహిత్రుడు భాగవతాన్ని వింటూ ఉన్నాడని చెప్పి ఆ పితరులందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. ఇన్ని రోజులకు నాకు ఇటువంటి ఆనందం కలుగుతూ ఉన్నదంటూ వారు నరకయాతనలో ఉంటే కనుక దాన్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్తారండి? గోలోకానికి బయలుదేరి వెళ్తారు. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, జయ రాధాకృష్ణ భగవానికి. రామాయణ రాధా నీ ఒక్కసారి రామాయణ రాధా, బోలో బోలో రామాయణ రాధా నీ ఒక్కసారి బోలో బోలో రామాయణ రాధా నీ ఒక్కసారి రామాయణ రాధా, బోలో బోలో రామ అంటే రోగము తొలగును, రామ అంటే రోగము తొలగును, కృష్ణాయన రాధా నీ ఒక్కసారి కృష్ణాయన రాధా, బోలో బోలో కృష్ణాయన రాధా నీ ఒక్కసారి కృష్ణాయన, బోలో బోలో కృష్ణాయన రాధా నీ ఒక్కసారి కృష్ణాయన రాధా, బోలో బోలో కృష్ణ అంటే కష్టము తొలగును, శ్రీకృష్ణ అంటే కష్టము తొలగును, శివ శివయన రాధా నీ ఒక్కసారి శివ శివయన రాధా, బోలో 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 శివ శివయన రాధా నీ ఒక్కసారి శివ శివయన రాధా, బోలో బోలో శివ శివ అంటే సౌఖ్యము కలుగును, శివ శివ అంటే సౌఖ్యము కలుగును, బాబాయన రాధా నీ ఒక్కసారి బాబాయన రాధా, అయ్యప్పయన రాధా సారి అయ్యప్పయన రాధా, బోలో బోలో అయ్యప్ప అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.